మన సుప్రీంకోర్టు ఉంది చూసారా. సో వీళ్ళ వద్దకు చిత్ర విచిత్రమైన పిటిషన్స్ వస్తున్నాయి. సో నిన్న మాట్లాడుకున్నాము సందీప్ ఘోష్. సో ఇతను నాకు కోల్కతా హైకోర్టు మీద నమ్మకం లేదు, నేను సుప్రీంకోర్టుకు వెళతాను, నేను ఎటువంటి తప్పు చెయ్యలేదు అంటే ఈ నెల సెప్టెంబర్ 18 సిబిఐ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. దాని ప్రకారము సుప్రీంకోర్టుకి సంబంధించిన అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయనకు సంబంధించిన బెంచ్ సో వీళ్ళు విచారణ చేపడతారు. కానీ ఇప్పుడు చూడండి ఇంకొక విచిత్రమైన పిటిషన్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు చూసారా. కొంతమంది భారత్కు సంబంధించిన మేధావులు అలాగే యుద్ధ నిపుణులు సో వీళ్ళందరూ కలిసి ఏంటంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సో ఇక్కడ విషయం ఏమిటి అంటే భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అనబడే దేశానికి ఆయుధాలు ఇవ్వకూడదు, అంటే మనం ఆయుధాలు అమ్మకూడదు, వాళ్ళకి ఎటువంటి ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి చెయ్యకూడదు. ఏమంటే భారత్ నుంచి ఇజ్రాయెల్కి ఆయుధాలు వెళతాయా అంటే ఎన్నో రకాల కాంపోనెంట్స్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి, మీకు అలాగే లోపల ఉండే స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఇది ఒక్క ఇండియన్ గవర్నమెంట్ కాదండి, ఇప్పుడు ఒక టాటా డిఫెన్స్ అనండి, అలాగే అదానీ గ్రూప్కి సంబంధించిన డిఫెన్స్ సంస్థలు, మహేంద్ర వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు, వీళ్ళు ఒక ప్రొఫెషనల్గా వ్యాపారం చేస్తారు కదా. ఇప్పుడు రష్యాకు మీరు ఆయుధాలు ఇవ్వకండి, మీ మీద శాంక్షన్స్ విధిస్తామని చెప్పి అమెరికా వాడు అంటాడు. రష్యా లాంటి ఒక దేశానికి భారత్ ఆయుధాలు ఇవ్వడం ఏంటి అంటే మీకు మనము పంపే కంప్యూటర్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కాంపోనెంట్స్, మీకు నట్లు, బోల్ట్లు ఇలా ఎన్నో ఉంటాయి, అవన్నీ మీరు పంపకూడదు. ఇప్పుడు చూడండి రష్యా సైనికులు వాడే బూట్లు ఎంత చలి ఉన్నా కూడా ఆ బూటు అనేది తట్టుకోగలదు. ఎక్కడ తయారవుతుంది? బీహార్లో తయారవుతుంది. కాబట్టి మనము రష్యాకు వాళ్ళ యుద్ధంలో సహాయం చేస్తున్నాము, మన మీద శాంక్షన్స్ విధించాలి అని చెప్పి వెస్టర్న్ కంట్రీస్ అందరూ భావిస్తారు. మన వరకు ఏమిటి, మనం న్యూట్రల్గా ఉంటాము. ఎవరికి ఏం కావాలో ఒక వ్యాపార రీత్యా, మన ఎక్స్పోర్ట్స్ రీత్యా, మన రెవెన్యూస్, మన జీడిపి, దీని ప్రకారము ఎవరు ఏమడిగినా మనం ఇస్తాం. మనకు ఇది రష్యానా ఇది యుక్రెయినా తేడా లేదు. రష్యా వద్ద ఆయిల్స్ కొంటాము, యుక్రెయిన్ వద్ద సన్ఫ్లవర్ ఆయిల్ కొంటాము. ఎలాంటి తేడా మనం చూపించాం, ఎందుకంటే మనం న్యూట్రల్ కంట్రీ. అలాగే ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు, ఎంటైర్ వెస్టర్న్ కంట్రీస్ ఇజ్రాయెల్కు ఆయుధాలు ఇవ్వడం అనేది ఆపేశారు. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఒక 90 లక్షల పాపులేషన్ ఉండే చిన్న దేశం, మరి ఆ దేశము ఒక మాస్ ప్రొడక్షన్, వాళ్ళు కొన్ని లక్షల తుపాకులు తయారు చేయాలి అనుకోండి, అంత మాస్ ప్రొడక్షన్ వాళ్ళు చెయ్యలేరు, అంత మ్యాన్ పవర్ వాళ్ళ దగ్గర ఉండదు. మొత్తము దేశం యొక్క జనాభానే 90 లక్షలు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆయుధాలు తెప్పించుకుంటూ ఉంటారు. టెక్నాలజీ ఉంటుంది, వాళ్ళ దగ్గర మేధాశక్తి ఉంటుంది, కానీ మ్యాన్ పవర్ అన్నప్పుడు మొన్నటికి మొన్న 1,00,000 మంది భారత్ నుంచి ఇజ్రాయెల్కి ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళారు. ఎందుకు? రియల్ ఎస్టేట్, అక్కడ మ్యాన్ పవర్ లేదు. అలాంటిది ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు, ఈ పిఐఎల్లో ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఇజ్రాయెల్కి ఎటువంటి ఆయుధాలు ఇవ్వకూడదు, ఇస్తే మాత్రము ఇది ఇంటర్నేషనల్ చట్టాలు ఉంటాయి చూసారా, వాటికి వ్యతిరేకమైన చర్య, భారత్ మీద ఖచ్చితంగా ప్రపంచ దేశాలు యాక్షన్ తీసుకోవాలని ఇక్కడే వీళ్ళు ఒక వాదనను వినిపిస్తున్నారు. మరి ఇలా జరుగుతుందా అంటే ఇప్పుడు భారత్కి ఇజ్రాయెల్కి మధ్య ఉండే ఈ స్నేహం, అలాగే ఈరాన్తో మనకు ఉండే స్నేహం సిమిలర్ అండి. రష్యా, యుక్రెయిన్ ఇద్దరూ మనకి కావాలి, ఇద్దరు మన యొక్క ఫ్రెండ్స్. అలాగే ఈరాన్ కూడా మన ఫ్రెండ్లీ కంట్రీ, ఇజ్రాయెల్ కూడా ఫ్రెండ్లీ కంట్రీ. కానీ ఇక్కడ ఇజ్రాయెల్కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా చాలా ముఖ్యం. ఎందుకు? కార్గిల్ యుద్ధము మనం అమెరికాను డేటా ఇవ్వమని అడిగాం. అంటే పాకిస్తాన్ తీవ్రవాదులు సైనికులు ఎక్కడెక్కడ ఉన్నారో మాకు శాటిలైట్ ద్వారా ఆ ఇమేజెస్ పంపించరా బాబు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ని వాడు అంటే అమెరికా వాడు కుదరదు, పాకిస్తాన్ మా మిత్రదేశము, మీకు మేము సహాయం చేయలేము అని అన్నాడు. అప్పుడు మీరు చూసారనుకోండి ఇజ్రాయెల్ వాళ్ళే మనకు హెల్ప్ చేయడానికి వచ్చారు. ఎక్కడెక్కడ పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారో, సైనికులు ఉన్నారో వాళ్ళు చెప్పడంతోనే మనం అక్కడ వాళ్ళ మీద దాడులు చేసి కార్గిల్ యుద్ధాన్ని గెలవగలిగాం. మరి ఇజ్రాయెల్ ఇంత సహాయం చేసినప్పుడు
మనము వాళ్ళకి World War Iలో హైఫా నగరాన్ని కాపాడడానికి మనము యుద్ధము చేసాం. ఓటమాన్ సామ్రాజ్యంతో యుద్ధము చేసి మనం ఇజ్రాయెల్ని గెలిపించాం. సో ఇలాంటి ఒక ఫ్రెండ్షిప్ హిస్టారికలీ మనం చూసామనుకోండి, చాలా పెద్ద ఒక ఫ్రెండ్షిప్ ఉంది. మరి రేపు మీరు ఏ చైనాతోనో పాకిస్తాన్తోనో ఒక యుద్ధము వచ్చింది అనుకోండి, మనకు 100% ఇజ్రాయెల్ యొక్క సపోర్ట్ కావాలి కదా. ఇవాళ పరిస్థితి ఏంటో చెప్పమంటారా? అర్మీనియా అని చెప్పి ఒక చిన్న దేశం, వాళ్ళకి మనం ఆయుధాలు అమ్ముతూ ఉంటాం. ఎందుకు అమ్ముతాము? అర్మీనియా ఇజార్బైజాన్ అనబడే ఇంకొక దేశముతో యుద్ధము చెయ్యాలి. ఈ ఇజార్బైజాన్ అనబడే దేశము ఇజ్రాయెల్ యొక్క ఆప్తమిత్రుడు. ఇజార్బైజాన్లో ఉండే సిస్టమ్స్, ఆయుధాలు ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చేవే. మరి మనము ఇజార్బైజాన్ యొక్క శత్రువు అర్మీనియాకు ఆయుధాలు ఇస్తాం. ఇది హైలీ ఏ ప్రొఫెషనల్ జాబ్ అండి. ఎవరికి ఏ అవసరము ఉందో మీకు ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారము మీ శాంక్షన్స్, వాడి శాంక్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. మేము ఎవరి మీద ఎటువంటి శాంక్షన్స్ విధించము. ఎవరు మా దగ్గరికి వచ్చి పలానా ఆయుధాలు కావాలని అడుగుతారో వాళ్లకు మేము ఇస్తాం. ఇక్కడ మాకు మిత్రులా శత్రువులా ఏ తేడా లేదు. అలాంటప్పుడు ఇజ్రాయెల్కి భారత్ ఆయుధాలు ఇవ్వడంలో ఏమిటి తప్పు అని చెప్పి మనం అడుగుతాం. మరి ఈరాన్ వాళ్ళే మనల్ని ఇలా చెయ్యకూడదు కదా అంటే, ఇప్పుడు అమెరికా వాడేమో ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇస్తూ ఉంటాడు, రష్యా వాళ్ళేమో ఈరాన్కి ఆయుధాలు ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు కొట్టుకు చేస్తున్నప్పుడు ఎవరో మన దగ్గరికి వచ్చి, అది ఇజ్రాయెల్ అవ్వచ్చు, ఈరాన్ అవ్వచ్చు, పలానా ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయా, ఈ వెపన్స్ మాకు ఇస్తారా అంటే డీల్ ఎంత అండి అంటాం. 5,000 కోట్లు పదండి మేము ఇస్తాము అంటాం. ఇవాళ బారక్ 8 అని చెప్పి ఇజ్రాయెల్ టెక్నాలజీతో తయారయ్యే అత్యుత్తమమైన మిజైల్. రేపు ఈరాన్ వాళ్ళు బారక్ 8 మాకు అమ్ముతారా అన్నారు అనుకోండి, శుభ్రంగా మనం అమ్ముతాం. ఎందుకు? ప్రొడక్షన్ ఇక్కడ కదా జరుగుతుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ అవ్వచ్చు, పెట్టుబడులు ప్రొడక్షన్ మనమే చేస్తున్నాం కాబట్టి మనకు అలాంటి తేడాలు ఏం ఉండవండి. మనం శుభ్రంగా వాళ్ళకి ఇవ్వగలము. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఇవాళ మన దేశంలో ఉండే మేధావులు ఈ చరిత్ర అంతా చూడకుండా ఇజ్రాయెల్ ఇంతలాగా పాలస్తీనియా మీద దాడులు చేస్తుందంటే ఇదైతే వాస్తవమే ఫ్రెండ్స్, మనం ఎక్కడా కాదు అనలేము. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎవరికి? ఈ వెస్టర్న్ కంట్రీస్కి, తన యొక్క మిత్ర దేశాలు వాళ్ళకి ఇచ్చిన ప్రజెంటేషన్లో ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ యుద్ధాన్ని ఆపలేను. ఎందుకు ఆపలేను అంటే అక్కడ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, ఇక్కడ ఇవాళ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి నేను చూపించే మ్యాప్ను చూడండి అంటే అక్కడ వెస్ట్ బ్యాంక్ అనబడే పాలస్తీనియా ప్రాంతము మీకు గాయబైపోయి ఉందండి. మ్యాప్లో ఆ ప్రాంతమే లేదు. అంటే ఇజ్రాయెల్ వాళ్ళు వెస్ట్ బ్యాంకులో ఇలా సెటిలర్స్ని తీసుకువెళ్ళి అక్కడ మీరు ఉండండి అన్నారు. సో ఇది పాలస్తీనియాకు నచ్చలేదు, మీకు హమాస్ తీవ్రవాదులకు నచ్చలేదు. ఇవాళ బెంజమిన్ నెతన్యాహు ఏం మాట్లాడుతున్నారు? మన విజయము వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడమే, వెస్ట్ బ్యాంకే ఇక ఉండదు. అంటే గాజా స్ట్రిప్ ఇంతే ప్రాంతం, చిన్న ప్రాంతం, దానిని కూడా మేమే కంట్రోల్ చేస్తాము. మీకు వెస్ట్ బ్యాంక్ అనబడే ప్రాంతము ఇజ్రాయెల్ చేతికి వచ్చేస్తుంది. పక్కనే ఉండే జార్డాన్ అనండి, ఈజిప్ట్ అనండి, వాళ్ళు మాతో బార్డర్స్ పెట్టుకుంటారు. కొత్త రకమైన ఆయిల్ పైప్ లైన్స్ వేస్తాము. ఇది వెస్టర్న్ కంట్రీస్కి మేము ఎక్స్పోర్ట్స్ చేస్తాము. అంటే ఫైనల్గా మీరు చూసారనుకోండి, ఇదంతా కూడా చమురు యుద్ధం అని మనం మాట్లాడతాం, ఆయిల్ వార్స్ అనే మాట్లాడతాం. ఇవాళ ఇజ్రాయెల్ చేసేది కూడా ఒక ఆయిల్ వార్. ఇదంతా మనకు సంబంధం లేదండి. వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేసి పలానా ఆయుధాలు కావాలి అంటే భారత్ ఇవ్వాలా వద్దా మీరు చెప్పండి, లేదా ఇజ్రాయెల్ మీద మనం బ్యాన్ విధించాలా? యావత్ ప్రపంచం వాళ్ళ మీద బ్యాన్ విధిస్తున్నారు కదా, మనము కూడా ఇది చెయ్యాలని చెప్పి మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.